ఈరోజు బాలికల దినోత్సవం. బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఉపాధి హామీ పథకం విబిజి రామ్జీ అనే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు పాత చట్టం ఎన్జీ నరేగా అనే చట్టం పేరుతోని మహాత్మా గాంధీ రూరల్ ఉపాధి హామీ పథకం అనే పేరుతో నడుస్తూ ఉండే దాన్ని అభివృద్ధి చేస్తూ మార్పులు చేస్తూ విబిజి రామ్జీ అనే పేరుతో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. దీనిపైన ప్రతిపక్షాలు మరియు కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు చెడు ప్రచారం చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విబిజి రామ్జీలో ఇంతకుముందు పాత 100 రోజుల పని హామీ ఉంటే ఇప్పుడు దాన్ని 125 రోజులకు పెంచడం జరిగింది. దానివల్ల పేద బడుగు బలహీన వర్గాలకు 25% ఆదాయం పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఇంతకుముందు ఓన్లీ మట్టి పనికి సంబంధించిన కార్యక్రమం ఉండేది. దాన్ని ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా దాన్ని మనకు అప్డేట్ చేస్తూ, అంటే దాన్ని ఆధునీకరిస్తూ ఇప్పుడున్న భారతదేశం యొక్క మౌలిక వసతులను పెంపొందించడం కోసం దాన్ని అప్డేట్ చేయడం జరిగింది. దీన్ని ప్రతిపక్షాలు పేరు మార్పు అనే విషయంలో విష ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం గ్రామీణ అభివృద్ధి అనే సిద్ధాంతంతోనే మహాత్మా గాంధీ చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్నే అభివృద్ధి పరుస్తూ ఈ కొత్త చట్టంలో మహాత్మా గాంధీని కూడా గౌరవిస్తూనే ఈ కొత్త చట్టంలో ఒక మంచి పేదవాళ్ళు అభివృద్ధి చెందే దిశగా చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టానికి ప్రతిపక్షాలు కూడా సహకరించి భారతదేశం లోపల అభివృద్ధి దిశగా పయనిస్తున్న, ప్రపంచంలోనే అభివృద్ధి దిశగా పయనిస్తున్న భారతదేశానికి సపోర్ట్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అదే శ్రీ నరేంద్ర మోడీ గారు 2047కి ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన దేశంగా అభివృద్ధి చేయడం కోసం ఆహ్వానించలు కృషి చేస్తున్నారు. దీనికి మనమంతా సహకరించాల్సిన బాధ్యత ఉంది అనే విధంగా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.